ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. సౌత్ లో మరో క్రేజీ కాంబినేషన్ సెట్ అయిందా? ఇటు యష్ అటు అనిరుద్ ఇద్దరు చేతులు కలపబోతున్నారా? అదే నిజమైతే మాత్రం సౌత్ మొత్తం ఈ కాంబినేషన్ కు సలాం చేయటం ఖాయం. ఒకవైపు రాఖీ బాయ్, మరోసారి రాక్ స్టార్ ఇద్దరూ కలిస్తే మాత్రం థియేటర్స్ దద్దరిల్లటం ఖాయం. కటౌట్ కు తగ్గట్లు బీట్స్ వినిపిస్తేనే థియేటర్స్ ఊగిపోతాయి. ఈ విషయాన్ని 2 సార్లు చూశాడు యష్. మొదట KGF 1 రిలీజ్ అయినప్పుడు, 2 KGF 2 రిలీజ్ అయినప్పుడు. అందుకే తాను నటిస్తోన్న కొత్త చిత్రానికి సేమ్ వైబ్ రిపీట్ కావాలనుకుంటున్నాడు. KGF కోసం మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ అందించిన బాణీలు ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లాయి. ఇప్పుడు టాక్సిక్ అనే చిత్రంలో నటిస్తున్నాడు యష్. ఈ మూవీకి ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ ఖరారు కాలేదు. కానీ అనిరుద్ డేట్స్ అడుగుతున్నట్లు సమాచారం. అదే నిజం కావాలని రాఖీ భాయ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అనిరుద్ లాంటి మోస్ట్ హ్యాపనింగ్ ఎనర్జెటిక్ మ్యూజిక్ డైరెక్టర్ టాక్సిక్ కోసం రంగంలోకి దిగితే ఈ సినిమా క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లడం ఖాయం. కేవలం తన ట్యూన్స్ తో కోలీవుడ్ మూవీస్ కు పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ తీసుకొస్తున్నాడు అనిరుద్. ఇప్పుడు టాక్సిక్ కోసం శాండిల్వుడ్ లోకి అడుగు పెడితే ఆ ఇంపాక్ట్ పాన్ ఇండియా అంతటా ఉంటుంది. అయితే అనిరుద్ ఎంతవరకు ఈ ప్రాజెక్టులోకి అడుగు పెడతాడు అనేది డౌటే. ఎందుకంటే ఆల్రెడీ అనిరుద్ చేతిలో ఫుల్ గా తెలుగు, తమిళ చిత్రాలున్నాయి. వీటిని దాటుకొని టాక్సిక్ కోసం రంగంలోకి దిగుతాడా లేదా అన్నది చూడాల్సి ఉంది. మరోవైపు ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానుంది. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తోంది. నయనతార సిస్టర్ రోల్ చేస్తోంది. కియారా హీరోయిన్ గా కనిపించబోతోంది.